కశ్యప పుత్ర హిరణ్యకశిప, కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. నా మరణం పగలు గాని రాత్రి గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని ఆ అఖండ శక్తిని నాకు ప్రదానం చెయ్యండి. ఈ బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తిమంతుణ్ణవ్వాలి. భగవాన్ విష్ణువుని వధించడం కోసం స్వయంగా నేనే భగవంతుడిగా మారవలసిన అవసరం ఏర్పడినట్లయితే ఈ హిరణ్యకశిపుడు భూమి ఆకాశాలను ఏకం చేసేస్తాడు. తానే ఆ భగవంతునిగా మారి చూపిస్తాడు. కాలచక్రం మాయ ఎలాంటిదంటే, అంధకార శక్తితో అల్లాడుతోన్న సామ్రాజ్యంలో ఒక పవిత్ర జ్యోతి వెలుగులు నింపేందుకు సిద్ధమవుతోంది. ప్రహ్లాద, ఒకే నామం మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలకి సమాధానం. ఓం నమో భగవతే వాసుదేవాయ. కులద్రోహి! నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. వదిలే ప్రహ్లాద, విష్ణు భక్తిని వదిలే. మిమ్మల్ని కలవడానికి విష్ణువు ఎన్నటికీ రాడు రాకుమారా. చేసి నాకు దర్శనం ఇవ్వండి ప్రభు, నాకు దర్శనం ఇవ్వండి. నీవా విష్ణువు తొత్తువే కదా, పిలువ అతన్ని. ఈ రోజే తేలిపోవాలా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ. అలా అయితే అతను ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. చివరికి నా ముందుకు రానే వచ్చా. నువ్వే నీ అంతాన్ని పిలిచావు. నిన్ను నాశనం చెయ్యడానికి నేనొచ్చాను. చూడు, నన్ను పిలిచావుగా, నేను వచ్చేశాను.